స్టార్ట్. సో హాయ్ అండి, హాయ్ ఎవ్రీవన్. యాక్చువల్లీ నేను వెళ్ళిన ప్రతి చోట కూడా నన్ను అందరూ ఒక క్వశ్చన్ చేస్తున్నారు, ఏంటంటే మీరు ఇప్పటివరకు ఫేస్ మీద ఎటువంటి అదేంటి పులిపుర్లు కానీ ఈవెన్ పింపుల్స్ కానీ రాకుండా అంత నీట్గా ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. నిజంగా చెప్పాలంటే నా ఫేస్కి ఈ పులిపుర్లు కానీ ఇవేంటి మార్క్స్ కానీ రాకుండా ఉండడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డైలీ సన్ స్క్రీన్ కంపల్సరీ వాడతాను, ఎలాంగ్ విత్ మాయిశ్చరైజర్ అండ్ నైట్ క్రీమ్ కూడా కంపల్సరీ వాడుతాను. ఎందుకు అంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకి, ముఖ్యంగా లేడీస్కి ఏంటంటే మెలస్మా అనేది ఫామ్ అవుతుంది. ఈవెన్ దో నాకు కూడా లైట్గా స్టార్ట్ అయింది, ఇక్కడ లైట్గా స్టార్ట్ అయింది మెలస్మా. సో దానివల్ల నేనేంటంటే బాగా భయపడిపోయి డాక్టర్ని కన్సల్ట్ చేశాను. కన్సల్ట్ చేసిన తర్వాత తను నాకు సజెస్ట్ చేసింది మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ కంపల్సరీ వాడాలి అని చెప్పేసి. సో నేను వాడుతున్నాను. అండ్ దాంతోపాటు నేను డైలీ నా రొటీన్ ఫుడ్లో నేను ఆయిల్ ఫుడ్ అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను. అసలు ఎటువంటి ఆయిల్ ఫుడ్స్ కానీ తీసుకోను. సో ఇది కూడా ఒక రకంగా నా ఫేస్ మీద పులిపీర్లు కానీ ఎటువంటి మార్క్స్ రాకుండా ఉండడానికి కారణమని చెప్పుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, నా ఫేస్ కొంచెం నీట్గా ఉండడానికి, అంటే మెలస్మా అయితే లైట్గా స్టార్ట్ అయింది, బట్ అంత ఎక్కువగా స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి రీజను నేను సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్ రెగ్యులర్గా వాడుతున్నాను. అండ్ 2 times కంపల్సరీ ఫర్ ఏ డే. అండ్ అలాంగ్ విత్ దట్ నైట్ క్రీమ్ డీమెలాన్ వాడుతున్నాను. సో ఇది నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉందని నేను నమ్ముతున్నాను. మీరు కూడా మీ ఫేస్ని పులిపుర్లు కానీ ఏమీ రాకుండా నీట్గా మెయింటైన్ చేయాలి అనుకుంటే ఆయిల్ ఫుడ్ని అవాయిడ్ చేయండి అని చెప్పేసి అంటున్నాను. ఓకే, ఎవరిష్టం వాళ్ళది, బట్ నేను బిలీవ్ చేసిన విషయాలు అయితే ఇవి. సో బిలీవ్ చేస్తారో లేదో అనేది దట్ ఈజ్ అప్ టు యూ అండి. ఓకే, థ్యాంక్ యూ.